కొన్ని దశాబ్దాలుగా బెస్ట్ పాస్పోర్ట్గా ఉన్నటువంటి అమెరికా పాస్పోర్ట్ ఇప్పుడు దాని స్థాయిని తగ్గించుకుంది. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ కొత్త ర్యాంకింగ్స్లో అమెరికా మొదటిసారిగా టాప్ 10లో చోటు కోల్పోయింది. 2014లో ఇండెక్స్లో అగ్రస్థానంలో ఉన్నటువంటి అమెరికా పాస్పోర్ట్ ఇప్పుడు మలేషియాతో సమానంగా 12వ స్థానానికి పడిపోయింది. అమెరికా పౌరులు ఇప్పుడు 227 దేశాల్లో 180 దేశాలకు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్లో ప్రయాణించవచ్చు. పెరిగిన ఆసియా దేశాల ఆధిపత్యం 2025 తాజా ర్యాంకింగ్స్లో సింగపూర్ 193 దేశాలకు వీసా రహిత ప్రవేశాన్ని అందిస్తూ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత దక్షిణ కొరియా 190 దేశాలకు వీసా రహిత ప్రవేశాన్ని కలిగి ఉంది. ఇక జపాన్ 189 దేశాలకు వీసా రహిత ప్రవేశాన్ని కలిగి ఉన్నటువంటి మూడో దేశంగా ఉంది. ఈ సూచిక అంతర్జాతీయ వాయు రవాణా సంఘం నుండి వచ్చినటువంటి డేటా ఆధారంగా రూపొందించారు. అయితే ఇక్కడ వస్తున్నటువంటి ఒక ప్రశ్న, అమెరికా పాస్పోర్ట్ ఎందుకు వీక్ అయింది అనేది. దీనికి సంబంధించినటువంటి కారణాలు చూద్దాం. అనేక దేశాల్లో వీసా విధానాల్లో మార్పుల కారణంగా యుఎస్ పాస్పోర్ట్ తగ్గుదల ఏర్పడింది. ఏప్రిల్లో బ్రెజిల్ యుఎస్ను దాని వీసా రహిత జాబితా నుండి తొలగించగా చైనా కూడా యుఎస్ను దాని కొత్త వీసా రహిత కార్యక్రమం నుండి మినహాయించింది. పపువా న్యూగినియా, మయన్మార్, సోమాలియా, వియత్నాం ఇటీవల నిర్ణయాలు యాక్సెస్ను మరింత తగ్గించాయి. అమెరికా పాస్పోర్ట్ బలం తగ్గడం కేవలం ర్యాంకింగ్కు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ప్రపంచ చలనశీలత, మృదువైన శక్తి, సమతుల్యతలో మార్పుకు సంకేతం. సహకారం, బహిరంగతను పెంచుతున్నటువంటి దేశాలు ముందుకు సాగుతున్నాయి. పాత ప్రభావాన్ని అంటిపెట్టుకొని ఉన్నటువంటి దేశాలు వెనుకబడిపోతున్నాయి అని హెన్లీ అండ్ పార్ట్నర్స్ చైర్మన్ క్రిస్టియన్ హెచ్ కాలిన్ పేర్కొన్నారు. అయితే అమెరికా పాస్పోర్ట్ శక్తి తగ్గడానికి ప్రధానమైనటువంటి కారణం ఓపెన్నెస్ గ్యాప్. అమెరికా పౌరులు 180 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించగలిగినప్పటికీ అమెరికా 46 దేశాల పౌరులకు మాత్రమే వీసా లేకుండా ప్రవేశం కల్పిస్తోంది. హెన్లీ ఓపెన్నెస్ ఇండెక్స్లో అమెరికా 77వ స్థానంలో ఉంది. అమెరికా ఓపెన్నెస్ గ్యాప్ ప్రపంచంలో అత్యధికం. ట్రంప్ తిరిగి రాకముందే అమెరికా విధానం మారిపోయింది. ఆలోచనలో ఇప్పుడు పాస్పోర్ట్ శక్తి క్షీణతలో ప్రతిబింబిస్తోంది అని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్కు చెందినటువంటి అన్నే పోర్చ్మైర్ అన్నారు. చైనాలో పెరుగుతున్నటువంటి వీసా దౌత్యం అమెరికా మాదిరిగా కాకుండా చైనాలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2015లో 94వ స్థానంలో ఉన్నటువంటి చైనా ఇప్పుడు 64వ స్థానానికి చేరుకుంది. గత దశాబ్దంలో 37 కొత్త దేశాలతో వీసా రహిత ఒప్పందాలపై కూడా సంతకం చేసింది. హెన్లీ ఓపెన్నెస్ ఇండెక్స్లో కూడా 65వ స్థానంలో ఉంది. ఎందుకంటే ఇప్పుడు 76 దేశాలకు వీసా రహిత ప్రవేశాన్ని అందిస్తోంది. అందుకే ఇది అమెరికా కంటే 30% ఎక్కువ. దాదాపుగా చైనా ఇటీవల రష్యా, గల్ఫ్ దేశాలు, దక్షిణ అమెరికా, అనేక యూరోపియన్ దేశాలతో వీసా రహిత ఒప్పందాలపై సంతకం చేసింది. ద్వంద్వ పౌరసత్వం వైపు మొగ్గు చూపిస్తూ యుఎస్ పాస్పోర్ట్ శక్తి తగ్గుతున్నందున ఇప్పుడు పెద్ద సంఖ్యలో యుఎస్ పౌరులు ఇతర దేశాల్లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. హెన్లీ అండ్ పార్ట్నర్స్ ప్రకారం 2025లో యుఎస్ పెట్టుబడి వలస కార్యక్రమాల కోసం యుఎస్ అత్యధిక సంఖ్యలో దరఖాస్తులను అందుకుంది. 2024తో పోలిస్తే 2025 మూడవ త్రైమాసికంలో ఇటువంటి దరఖాస్తులు 67% పెరిగాయి. అయితే 2024లో ఈ సంఖ్య మునుపటి సంవత్సరం కంటే 60% ఎక్కువగా ఉంది. టెంపుల్ యూనివర్సిటీ లా స్కూల్లో ప్రొఫెసర్ అయినటువంటి పీటర్ జే స్పిరో మాట్లాడుతూ రాబోయే సంవత్సరాల్లో ఎక్కువ మంది అమెరికన్లు ద్వంద్వ పౌరసత్వాన్ని కోరుకుంటారని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక భారత్ విషయానికి వస్తే 2025 అక్టోబర్లో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం 85వ స్థానంలో ఉంది. జూలై 2025 ఇండెక్స్లో భారతదేశం 77వ స్థానంలో ఉంది. గత సంవత్సరం 77వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత సంవత్సరం 2024లో ఈ ఇండెక్స్లో భారతదేశం 85వ స్థానంలో ఉంది. అందువల్ల గత సంవత్సరంతో పోలిస్తే భారతదేశం పైకి లేదా కిందకు వెళ్ళలేదు. జూలైతో పోలిస్తే మాత్రం ఇది 8 స్థానాలు అయితే తగ్గినటువంటి పరిస్థితి అయితే ఉంది. జూలైలో 59తో పోలిస్తే భారతీయ పాస్పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు 57 గమ్యస్థానాలకు వీసా రహిత లేదా వీసా ఆన్ అరైవల్ యాక్సెస్ను కలిగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది.